ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో 4 సాక్షులను అనంతబాబు ప్రలోభ పెట్టారు. తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే చంపుతానని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు ఏప్రిల్ 24న అనంతబాబును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హత్య కేసులో బెయిల్పై ఉంటూ సాక్షులను బెదిరించడాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు ఆధారాలతో నిరూపణ కావడంతో బెయిల్ రద్దు చేసింది. పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు వాదనలు వినిపించారు. బెయిల్ రద్దుతో హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు అనంతబాబు జైల్లోనే ఉండనున్నారు. ఈ నెల 20 నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రెగ్యులర్ విచారణ ప్రారంభించనున్నట్లు న్యాయస్థానం తెలిపింది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వీధి సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత యువకుడిని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశారని 31 గాయాలు 3 అంతర్గత గాయాలతో ఆయన ఇంటికి తీసుకొచ్చేసి కుటుంబ సభ్యుల్ని దహన సంస్కారాలు చేయమని చెప్పేసని 2 లక్షలు ఇస్తామని చెప్పేసని లేకపోతే మీ అంతు చూస్తామని బెదిరించడం ఈ సంఘటన అంతా కూడా గతంలో జరిగింది. అప్పుడు పోలీసు వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా వాళ్ళు కూడా పాపం ముద్దాయికి సహకరించారు. తర్వాత ఇటీవల కాలంలో తదుపరి విచారణలో ఆ 4 పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన సంఘటన మనకు తెలుసు. ఈ పరిస్థితుల్లో జిల్లా కోర్టులో ప్రత్యేక న్యాయస్థానంలో నన్ను ప్రత్యేక న్యాయవాదిగా నియమించిన తర్వాత కేసు విచారణకు వచ్చింది. కేసు విచారణకు వచ్చినప్పుడు షెడ్యూల్ ఇచ్చి విచారణ ప్రారంభిస్తామని చెప్పిన సమయంలో అనంతబాబు తన అనుచరులతో దీంట్లో ప్రధాన సాక్షులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుని వెళ్ళి ఒక అపార్ట్మెంట్లో పెట్టేసి అనంతబాబుకి అనుకూలంగా చెప్పాలి, సాక్ష్యం తప్పుడు సాక్ష్యం చెప్పాలి, మీకు ఇదిగో ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తున్నా అని చెప్పేసి 4కి 4 లక్షలు ఇచ్చాడు. తర్వాత మీరు సాక్ష్యం తప్పుడు సాక్ష్యం చెప్పిన తర్వాత మరొక 2 లక్షలు ఒక్కొక్కరికి ఇస్తానని చెప్పాడు. దాని ప్రాతిపదికగా మరుసటి రోజు ఆ కుర్రవాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆ ₹4 లక్షల తీసుకెళ్లి పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. అంతేకాకుండా దీంట్లో బ్రోకర్గా ఉన్నటువంటి మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఆయన A4గా పెట్టారు. ఆయన దగ్గర ₹25,000 ఒప్పుదల స్టేట్మెంట్ ప్రాతిపదికగా ₹25,000 సీజ్ చేశారు. అంటే దీంట్లో డబ్బులు ప్రభావం స్పష్టంగా కనపడింది, బెదిరింపులు కనపడింది. అలానే ఆ కుర్రవాడు SC/STకి సంబంధించిన వ్యక్తి కాబట్టి SC/ST కేసు పెట్టారు, ఎక్స్టార్షన్ పెట్టారు. దాంట్లో కూడా అనంతబాబుని అరెస్ట్ చేశారు, మరొక 2 అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు ప్రస్తుతం. దీని యొక్క పర్యవసానాన్ని చూసేసి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ యొక్క ఆదేశాలను ధిక్కరించాడు అతను అనంతబాబు. ఏం చేద్దంటే దాని ప్రకారం ప్రభావితం చేయటం కానీ, సాక్షులను ప్రభావితం చేయటం కానీ, సాక్షులను బెదిరించడం కానీ, సాక్షుల్ని తప్పుడు సాక్ష్యం చెప్పమని చెప్పవడం కానీ ఇది బెయిల్ నిబంధనలకు ఉల్లంఘన అని చెప్పేసి